హలో గైస్, వెల్కమ్ టు హరి టెక్నాలజీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక కొత్త ఏఐ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే LM Arena.ai. సో మీరు చూసినట్లయితే ఈ టూల్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. దేనికంటే రెండు ఏఐ టూల్స్ ని ఎట్ ఏ టైం కంపేర్ చేయొచ్చు. ప్లస్ వచ్చేసరికి రెండు ఏఐ టూల్స్ కూడా ఎట్ ఏ టైం మనం ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. మనం వచ్చేసరికి వీడియోస్ కూడా ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ లో ప్రొవైడ్ చేసిన ప్రతి కాంపోనెంట్ అనేది ఫ్రీగా అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే గూగుల్ డీప్ సీక్, చాట్ జీపీటీ ఎక్సెట్రా టూల్స్ అన్ని ప్రొవైడ్ చేసింది. ఇవన్నీ మనం ఫ్రీగా వాడుకోవచ్చు. సో మీరు అడగొచ్చు, ఇందులో ఏంది స్పెషాలిటీ, మనం బయట కూడా ఫ్రీగానే వాడుతున్నాం కదా అని. సో మీరు చూసినట్లయితే జెమినీ 2.5 ఫ్లాష్ ప్రో అనేది పెయిడ్ అది. సో ఓన్లీ స్టూడెంట్స్ కు మాత్రమే ఫ్రీగా 1 year అనేది అవైలబుల్ గా ఉంది. కానీ ఇందులో నార్మల్ స్టూడెంట్ కాకుండా ఉన్న వాళ్ళకి కూడా జెమినీ 2.5 ప్రో అనేది ఫ్రీగా వాడుకోవచ్చు మనం. సో మీరు చూసినట్లయితే ఇక్కడ బ్యాటిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సైడ్ బై సైడ్ అనే ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం టూ మోడల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇక్కడ GPT-5 సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి జెమినీ 2.5 ప్రో సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను రెండింటిని కంపేర్ చేస్తా, ఏది బెటర్ గా మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది, ఏది బాగా రీసెర్చ్ చేసి మనకి అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి నేను రీసెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా, వెబ్ సెర్చ్ మీద. సో ఇప్పుడు వచ్చేసరికి ఐ వాంట్ టు రీసెర్చ్ ఆన్ సోషల్ మీడియా అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రెండు సైడ్ బై సైడ్ అనేది మనకి అవుట్పుట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు చూసినట్లయితే జెమినీ 2.5 ప్రో అనేది మనకి ఫాస్ట్ గా అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. చాట్ జీపీటీ అనేది కొంత టైం తీసుకుంటుంది, కానీ అది కూడా మనకి మ్యాటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రెండిట్లో మీకు ఏ మ్యాటర్ అయితే ఎఫిషియెంట్ గా ఉంటుందో ఆ మ్యాటర్ మాత్రమే మీరు ఓట్ చేయండి. ఓట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఆ మ్యాటర్ మాత్రమే అవైలబుల్ గా అనేది ఉంటుంది. సో మీరు చూసినట్లయితే ఎండ్ ఆఫ్ ది అవుట్పుట్ మనకి ఇక్కడ కొన్ని బాక్సెస్ అనేవి కానొస్తుంటాయి. లైక్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా చాట్ జీపీటీ అనేది చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది అవుట్పుట్ మనకి ఇక్కడ ఫీడ్బ్యాక్ అవుట్ బాక్స్ అడుగుతుంది. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ది బెటర్ గా ఉందా, రైట్ సైడ్ ది బెటర్ గా ఉందా, లేదా రెండు ఈక్వల్ గా ఉన్నాయా, లేదా రెండు బాగలేదా అనే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలా. సో మీరు దేనికి ఓటేస్తారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు రెండింటిని అనలైజ్ చేయండి, మ్యాటర్ చదవండి, ఏది ఎఫిషియెంట్ గా ఉంటుందో తెలుసుకోండి. సో నేను వచ్చేసరికి నాకు కంపేర్ చేసుకుంటాను రెండింటిని. సో చూసినట్లయితే జెమినీ 2.5 ప్రో అనేది సో కొన్ని బోల్డ్ లెటర్స్ తో మనకి కొన్ని హెడ్డింగ్స్ అనేది ఇచ్చి నీట్ గా ఇచ్చింది అవుట్పుట్ అనేది. చాట్ జీపీటీ చూసినట్లయితే సో నార్మల్ గా ఇచ్చేసింది. కాబట్టి నేను రైట్ సైడ్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటాను. చూసారా, ఇప్పుడు ఓట్ అనేది దీనికి పడింది, బాక్స్ అనేది గ్రీన్ కలర్ లో మారింది. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఎట్ ఏ టైం పిక్చర్స్ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్ గా ఇక్కడ రాంగ్ బటన్ మీద క్లిక్ చేసేసి సో మనం ఇక్కడ జనరేట్ పిక్చర్స్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మళ్ళీ సైడ్ బై సైడ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక నేను వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి నేను జెమినీ 2.5 ఫ్లాష్ సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ వచ్చేసరికి సీమ్ డ్రీమ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దాం, ఏది పిక్చర్స్ అనేది యాక్యురేట్ గా నీట్ గా జనరేట్ చేస్తుంది, అది హెచ్డి క్వాలిటీలో. సో మనం చూద్దాం ఇప్పుడు. మేక్ ఏ పిక్చర్ లైక్ ది టైగర్ ఈస్ డ్రింకింగ్ టీ అని చెప్పి ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ ఇవ్వడం జరిగింది. రెండింటిని సైడ్ బై సైడ్ అనేది మనకి పిక్చర్ జనరేట్ చేయడం జరుగుతుంది. మీరు చూడండి, ఏ పిక్చర్ అయితే మంచి అవుట్పుట్ అనేది ఇస్తుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు వాడచ్చు. మీరు చూసినట్లయితే జెమినీ 2.5 ఫ్లాష్ అనేది మనకు ఆల్రెడీ పిక్చర్ అనేది జనరేట్ చేసేసింది. సో మీరు ఇక్కడ చూడండి, రెండు బాగానే ఉన్నాయి. కాబట్టి ఇది 2D లో జనరేట్ చేసింది, ఇది వచ్చేసరికి 3D లో జనరేట్ చేసింది మనకి. సో మనం చూసినట్లయితే ఈ పిక్చర్ బాగుంది, చూడడానికి మంచిగా ఇచ్చింది, టీ తాగుతున్నట్టు.
సో ఇది కూడా బాగానే ఉంది, కానీ కంపేర్ టు దీస్ టూ చూసినట్లయితే నాకు జెమినీ 2.5 ఫ్లాష్ అనేది బాగా జనరేట్ చేసింది. సో నేను దీనికి ఓటేయడం జరుగుతుంది. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ పిక్చర్సే జనరేట్ చేసాం, కానీ ఇప్పుడు మనం వీడియో కూడా జనరేట్ చేయొచ్చు. కానీ దానికోసం మనం ఇక్కడ ఉన్న ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ట్రై ఆన్ డిస్కార్డ్ మీద క్లిక్ చేయండి. సో ఈ క్లిక్ చేసినట్లయితే మనకి యాక్సెప్ట్ ఇన్వైట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. సో అంతకంటే ముందు మీరు ఫస్ట్ ఈ అకౌంట్ కనుక కొత్త అయినట్టయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలా. క్రియేట్ చేసుకున్నాక మీరేం చేయాలంటే ఈమెయిల్ని ఇచ్చి దాన్ని వెరిఫై చేసుకోవాలా. వెరిఫై చేసుకున్నాక ఆ తర్వాతే మీకు ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మీరు చూసినట్లయితే మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేసింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఒక వీడియో జనరేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం మనం ఇక్కడ వచ్చేసరికి వీడియో ఎరీనా 2 మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే బ్యాక్ స్లాష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. అందులో మనం వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలా. సో మనం ఏం ప్రాంప్ట్ ఇద్దాం ఒక వీడియో జనరేట్ చేయడానికి? సపోజ్ సో ఏ టైగర్ ఈస్ వాకింగ్ ఇన్ ఫారెస్ట్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను నేను. సో ఇక్కడ చూడండి మన వీడియో అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఇది మల్టిపుల్ యూజర్స్ అట్ ఏ టైం వాడతారు. ఎందుకంటే ఇక్కడ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, ఏఐ టూల్స్ ఇవన్నీ అట్ ఏ టైం వాడతారు, ఎందుకంటే ఇవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు చూసినట్లయితే ఒక వీడియో జనరేట్ చేయడానికి 10 minutes తీసుకుంటుంది, కానీ చేస్తే మాత్రం మంచి యాక్యురేట్ గా బాగా నీట్ గా హెచ్డి క్వాలిటీలో మనకి వీడియో అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ జనరేటింగ్ వీడియో దిస్ కెన్ బి టేకెన్ 10 minutes, విల్ నోటిఫై వెన్ వీఆర్ డన్. సో మీరు చూసినట్లయితే మనం 10 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి మనం 10 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కాసేపు ఇందులో ఫీచర్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి మీరు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి వీడియో అనేది జనరేట్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి మనకి వీడియో అనేది జనరేట్ అయిపోయింది. చూద్దాం ఎలా వచ్చింది అని. చూసారా గైస్ ఎంత బాగా వచ్చిందో, మనకి హెచ్డి క్వాలిటీతో ఇచ్చింది ఇమేజ్ అనేది, రియలిస్టిక్ గా ఉంది చూడడానికి. సో ఇది సెకండ్ వీడియో కూడా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి. సౌండ్ ఎఫెక్ట్స్ తో కూడా ఇచ్చింది గాయస్ మనకి ఇది. సో ఎక్సలెంట్ కదా, దీన్ని ఈ రోజే మీరు వాడడం నేర్చుకోండి గాయస్. ఎక్సలెంట్ గా ఉంది ఈ టూల్ అయితే. సో మీరు దేనికి ఓటేస్తారు కమెంట్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు ఏది నచ్చిందంటే రైట్ సైడ్ నచ్చింది, కాబట్టి రైట్ దానికి ఓటేస్తాను. ఇది గాయస్ ఈరోజు ఈ టూల్ గురించి తెలుసుకున్నాం. సో ఈ టూల్ అనేది ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగా యూజ్ అయ్యిద్ది. మనం రెండు ఏ టూల్స్ ని కంపేర్ చేయడమే కాదు, మనకి రెండిట్లో ఏది యాక్యురేట్ గా ఇస్తుంది అనేది కూడా తెలుసుకొని మనం దాన్ని మాత్రమే వాడడానికి పనికొస్తుంది. సో ఇంకొచ్చేసరికి మనం పిక్చర్స్ ని జనరేట్ చేస్తున్నాం, చక్కగా వీడియోస్ ని క్వాలిటీగా జనరేట్ చేస్తున్నాం. సో బయట చూసినట్లయితే చాలా ప్లాట్ఫామ్స్ అనేవి మనకి పెయిడ్ చూపిస్తున్నాయి, అవే ప్లాట్ఫామ్స్ ని మనం ఇక్కడ ఫ్రీగా వాడుకోవచ్చు. మీరు కనుక ఈ ఛానల్ కనుక కొత్త అయితే దయచేసి హరిటెక్ నాలెడ్జ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి.